ఒక సాధారణ పేద మహిళ, చదువు లేదు, భూమి లేదు, డబ్బు లేదు. అలాంటి మహిళ ఒక జాతీయ అవార్డు గెలవగలదా? ప్రపంచ వేదికలపై మాట్లాడగలదా? వందల మందికి నాయకత్వం వహించగలదా? బంజరు నేలలో బంగారం పండించగలదా? చాలా మంది కాదు అంటారు. కానీ ఒక మనిషి మాత్రం అవును అన్నాడు. ఆ అవునునే వేలాది మహిళల జీవితాలను మార్చింది. ఆ మనిషి పేరు పివి సతీష్. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసి వేలాది మహిళల జీవితాలను మార్చిన జర్నలిస్ట్. In the Deccan Development Society, we said we should also take it to the general people forward. Otherwise, we were only engaged in cultivated foods and not uncultivated foods. ఒక మనిషి ఎంతకాలం జీవించాడన్నది ముఖ్యమా, లేక అతను ఎన్ని జీవితాలను తాకాడన్నది ముఖ్యమా? తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతంలో వేలాది మంది మహిళలను అడిగితే వాళ్లు రెండో సమాధానమే చెబుతారు. ఎందుకంటే వారి జీవితాల్లో ఒక మనిషి వచ్చాడు. వారిని చూసి జాలిపడలేదు, వారికి దానం చేయలేదు, వారి తరపున మాట్లాడలేదు, వారినే మాట్లాడేలా చేశాడు, వారిని నాయకులుగా నిలబెట్టాడు. ఆ మనిషి పేరు పివి సతీష్. జనరల్గా తెలివంది కొన్ని ఉంటాయి చూడు. ఇప్పుడు జొన్న చుంచెల కూర అన్నావు నువ్వు, అసొంటిది వాళ్ళకి తెలివంది ఉంటుంది. అది అటువంటిది ఏమైనా ఉంటే చెప్పు ఫస్ట్, తర్వాత వాళ్ళ ప్రశ్నలకి తావి. జొన్న చెంచెల కూర, కోడి జుట్టు కూర, గునుగు కూర, తలాయిల కూర, ఇట్లా ఇన్ని రకాల చాలా మంచి గుణాలు ఉంటాయి సార్ దీంట్లో. హైదరాబాద్లో ఒక క్రీడా పాత్రికేయుడు, వార్తల కోసం తిరిగే జర్నలిస్ట్. ఒకరోజు తన స్నేహితులతో కలిసి జహీరాబాద్ ప్రాంతానికొచ్చాడు. అది ఒక సాధారణ ప్రయాణం, కానీ ఆ ప్రయాణం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత ఆయన కేవలం వార్తలు రాసే జర్నలిస్టుగా మిగల్లేదు, వేలాది మంది జీవితాల్లో మార్పు రాసిన మనిషిగా మారిపోయాడు. "35 years ago, when we came to this place as Deccan Development Society, this region called Zairabad looked devastated. There was no greenery anywhere in the vicinity of 100 kilometers. People had very little to do and very little to earn. So both ecological and economic disaster was resident in this area. To address this, the first set of initiatives that the Deccan Development Society DDS took was to restore the land to some modicum of productivity, tend the earth, erase the scars that had made earth scorched, and restore the fertility of the earth. ఆ రోజుల్లో జహీరాబాద్ ప్రాంతం పేదరికం, కుల వివక్ష, భూస్వామ్య వ్యవస్థ ఇవన్నీ బలంగా ఉన్న కాలం. అందులోనూ పేద అట్టడుగు వర్గాల మహిళల పరిస్థితి మరింత దారుణం. వారికి భూమి లేదు, అవకాశాలు లేవు, సమాజంలో గుర్తింపు లేదు, వారి గొంతును వినేవాళ్లు కూడా లేరు. కానీ పివి సతీష్ వారిలో సమాజం చూడని శక్తిని చూశారు, ప్రపంచం గుర్తించని జ్ఞానాన్ని చూశారు. తెలివితేటలు చదువుకున్న వారికే సొంతం కాదు, అవకాశమిస్తే సాధారణ మహిళలు కూడా అద్భుతాలు చేయగలరు. అది ఆయన జీవిత తత్వం. మాతోటి ముందుకు తీసుకుపోయే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. పైసలు సంపాదించే సాధనంగా మీ మనోభావాన్ని మార్చుకోండి. ఆయన నిర్మించిన ఉద్యమానికి పునాది 2 ఎకరాల భూమితో జీవనం సాగిస్తున్న ఒక పేద మహిళ గంగ్వార్ అంజమ్మ. ఒకరోజు ఆమె పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. ఆమె జాతీయ స్థాయి ప్లాంట్ జీనోమ్ ప్రొటెక్టర్ అవార్డు అందుకుంది. మరో మహిళ మానెమ్మ. ఆమె జీవితం పాఠ్యపుస్తకాల్లో చోటు సంపాదించింది. ఇద్దరు చదువు మానేసిన యువతులు. దేశంలోనే తొలి మహిళా కమ్యూనిటీ రేడియో ఆపరేటర్లుగా ఎదిగారు.
ఒంటరి మహిళ లక్ష్మమ్మ విత్తనాల సంరక్షకురాలిగా మారింది. ఇలాంటి కథలు 1 కాదు 10 కాదు, వందలు వేల సంఖ్యలో ఉన్నాయి. అన్ని పెట్టిన, సజ్జలు పెట్టిన, సామలు పెట్టిన, పచ్చజొన్నలు పెట్టిన, తెల్ల జొన్నలు పెట్టిన, ఈ కందులు, ఎర్ర కందులు పెట్టిన, తెల్ల కందులు పెట్టిన, బురక కందులు పెట్టిన. ఇప్పుడు కర్ణ రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలు రాకుండా మేము చేనులో పంటనే తింటున్నాము. జొన్నలు, మళ్ళా పప్పు, అన్ని చేనుల విత్తనాలే తింటున్నాం మేము. అవి పచ్చ జొన్నలు తింటున్నాం, తెల్ల జొన్నలు తింటున్నాం, అన్ని ఇంటి విత్తనాలే. తాయిదా అంబలు కాసుకొని తాగుతున్నాము. సర్కారు ఎరువులు తెచ్చేస్తారు, అది భూమికి బలం ఉండదని మేము మక్క, పత్తి అది పెట్టాం మేము. To make this, we worked for almost 10 years by destoning, adding topsoil, bringing in natural manure, and making the earth habitable again, cultivable again. Once this was done, we started planting on the earth. By this time, 5,000 women had joined the Deccan Development Society. Women who were coming from the margins of the society. Socio-economically, the most deprived people. But they had a gusto. They had a courage to face the challenge and rewrite their future. And with this courage, they said that we will regreen the earth. 1990లో ఉమ్మడి మెదక్ జిల్లా 1000 ఎకరాల అసైన్డ్ భూమి బీడుగా ఉంది. ప్రభుత్వం భూమి ఇచ్చింది కానీ ఆ భూమిలో పంటలు లేవు. ఆ భూమిపై ఆశ లేదు. అప్పుడు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. భూమిని సాగులోకి తీసుకొచ్చారు. ఇది కేవలం వ్యవసాయం కాదు, ఇది ఆకలిపై యుద్ధం, ఇది గౌరవం కోసం పోరాటం, ఇది ఆత్మవిశ్వాసం కోసం ఉద్యమం. मिलेट एक प्रकार से एनवायरमेंट फ्रेंडली क्रॉप है. कम से कम पानी की जरूरत पड़ती है और बिना केमिकल फर्टिलाइजर वो ग्रो करता है. और भारत एक ऐसा देश है जहां 85% फार्मर एक प्रकार से बहुत कम खेती करने वाले, बहुत कम जमीन वाले किसान है. और जहां पर इरिगेशन फैसिलिटी नहीं है, जहां सिर्फ बारिश पर निर्भर रहना पड़ता है, वहां के किसान मिलेट की खेती के माध्यम से न्यूट्रिशन की चिंता तो करते ही करते हैं, वो एनवायरनमेंट की सबसे बड़ी सेवा करते हैं. ఈ రోజు ప్రపంచం మిల్లెట్ల గురించి మాట్లాడుతోంది. క్లైమేట్ చేంజ్ కు పరిష్కారం అంటోంది. కానీ 30 సంవత్సరాల క్రితమే పివి సతీష్ అదే చెప్పారు. రసాయన వ్యవసాయం రైతులను అప్పుల్లోకి నెడుతుందని, చిరుధాన్యాలు రైతులకు స్వాలంబన ఇస్తాయని, వాతావరణ మార్పులను ఎదుర్కొనే శక్తి వాటిలో ఉందని అప్పుడే చెప్పారు. కాలం గడిచింది, ప్రపంచం మారింది. కానీ ఆయన చెప్పిన మాటలే నిజమయ్యాయి. ఏది మేము విత్తనాలు వేసి పండిస్తామో అదే పంట, అదే ఆహారం అనే ఒక భావన మా అందరి లోపల ఉన్నది. అది తప్పు. మనము విత్తనాలు వేయకుంటే కూడా అవే తానే పడతాయి. అవి కూడా మంచి ఆహారము. మనం దేన్ని పండిస్తామో దానికిన ఇవి బెటర్ ఫుడ్స్ అనేది అదొక రియలైజేషన్ వస్తున్నది. ఆ రియలైజేషన్ మనం కూడా గ్రహించినాము. సో మనం దాని గురించి పనిచేస్తున్నాము. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈస్ దెర్ ఈస్ ఏ ఫీలింగ్ దట్ వాట్ వీ సో, వాట్ వీ యాక్చువల్లీ కల్టివేట్ is the food and what we don't is not the food ani. But this is a wrong definition of what is food,
because what we don't cultivate is actually a better food, a food which has more nutrition, a food which has what shall I say? ఆయనకు విద్య అంటే కేవలం పుస్తకాలు కాదు, డిగ్రీలు కాదు, పరీక్షలు కాదు. చదువు రాని మహిళలకు కెమెరాలిచ్చారు, వీడియోగ్రఫీ నేర్పించారు, వారి కథలను వారే చెప్పుకునే అవకాశమిచ్చారు. పచ్చశాలల ద్వారా వందల మందికి మరోసారి విద్యా అవకాశం కల్పించారు. ఆయన చేసిన అద్భుతాల్లో గొప్పది ఇంకొకటి, సాధారణ గ్రామీణ మహిళలను ప్రపంచ వేదికలపై నిలబెట్టడం. విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వారి అనుభవాలనే ప్రపంచానికి వినిపించారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, జ్ఞానం విశ్వవిద్యాలయాల్లో మాత్రమే ఉండదని, పొలాల్లో కూడా ఉంటుందని, విత్తనాల్లో కూడా ఉంటుందని, గ్రామీణ మహిళల జీవితాల్లో కూడా ఉంటుందని. ఈక్విటార్ ప్రైజ్ వచ్చింది, నారీ శక్తి సమ్మాన్ వచ్చింది, అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. కానీ ఆయన ఎప్పుడూ ఒకే మాట చెప్పారు, ఈ అవార్డులు నావి కావు, పేద మహిళలవి. ఆయన ఆలోచనలు ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొంతమంది మనుషులు చనిపోయినా వారి ఆలోచనలు జీవిస్తాయి, కొంతమంది మనుషులు కనిపించకపోయినా వారి ప్రభావం కొనసాగుతుంది. పివి సతీష్ అలాంటి మనిషి. ఈరోజు ఆయన లేరు, కానీ ఆయన వెలిగించిన ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన నాటిన విత్తనాలు ఉన్నాయి, ఆయన నమ్మిన మహిళలు ఉన్నారు. వేలాది మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ జర్నలిస్టుకు ఆ ఆకుపచ్చని దార్శనికుడి జన్మదినం నేడు. పివి సతీష్, మీరు లేరు, కానీ మీరు వెలిగించిన వెలుగు ఇంకా ఉంది.